ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము కాల నియమములు 6వ భాగము. మన పాఠాన్ని స్టార్ట్ చేసే ముందు వేద గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వాక్యము. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేరి. ప్రైజ్ ద లార్డ్. మనము ముందు భాగంలో ఏం నేర్చుకున్నామంటే, కాల నియమముల్లో మధ్యకాలములో క్రీస్తు యొక్క బోధ ఉండెను, అలాగే పాత నిబంధన కాలపు ధర్మశాస్త్రమును గురించిన ఆచరణ కూడా ఆ కాలంలో జనులకు ప్రకటింపబడుచు ఉండెనని, ఆ మధ్యకాలంలో 2 విధములైన బోధలు ఉండెనని, అలాగే మధ్యకాలమందు ఆ కాలం ఏ విధంగా విభాగింపబడినది అనే విశేషాలన్నింటినీ మనము ముందు భాగంలో వివరంగా తెలుసుకున్నాము. మరి ఈ భాగంలో మనము కాల నియమముల్లో 6వ విభాగమైనటువంటి కృపాకాలమును గురించి వివరముగా తెలుసుకుందాము. ఈ కాల నియమము ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే, పరిశుద్ధాత్ముడు భూమి మీద కుమ్మరింపబడిన తర్వాత, కొత్త నిబంధన సంఘం అనేది స్థాపింపబడిన తర్వాత కాలము నుండి మొదలుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి 2వ మారు రహస్య రాకడలో వచ్చి పరిశుద్ధపరచబడిన సంఘమును కొనిపోబడు వరకు ఉన్న కాలమును కృపాకాలమని చెప్పుకొనవచ్చును. మనమందరము గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రస్తుతము మనం ఈ కాలంలో జీవిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా పంపబడి మొట్టమొదటిసారిగా ఆ కూడికలో, ఆ మేడగదిలో ఏ విధముగా జనుల్లో సంచరించాడు అనే విశేషాలు మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 4వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే మనకు వివరముగా అర్థమవుతుంది. అలాగే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వాక్యం చదువుకున్నట్లయితే, ఆ దినముననే క్రీస్తు యొక్క శరీరమైన సంఘము రూపింపబడినన్న విశేషం కూడా మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వాక్యం చదువుకున్నట్లయితే, ఇంకను 1వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుకున్నట్లయితే, అందరూ మారు మనసు పొందవలనని ఈ కాలంను గూర్చిన నియమముల్లో ఒకటైన నియమము రాయబడి ఉన్నది. అలాగే సమస్త జనులను శిష్యులుగా చేయబడి బాప్తిస్మము పొందవలనని మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వాక్యం ప్రకారము 2వ నియమమై ఉన్నది. సర్వజనుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడవలనని యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వాక్యముల ప్రకారము ఆ ప్రవచనము నెరవేర్చబడినది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వాక్యం చదువుకున్నట్లయితే, సర్వజనుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడెను అని మనము చదువుకొనవచ్చును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం ప్రకారము, అలాగే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వాక్యం ప్రకారము, అన్యజనులు సువార్త వలన పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్వం ద్వారా ఒక శరీరమందలి సాటి అవయవములుగా ఉండవలనని, అనగా క్రీస్తు యొక్క శరీరమునకు సాటి అవయవములుగా ఉండవలనని దీని అర్థమై ఉన్నది. అదే అక్కడ ఆ వాక్యంలో పేర్కొనబడినది. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు అపోస్తుల బోధ యందును సహవాసం యందును ఎడతెగక ఉండవలనని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యము మనకు వివరముగా చెప్పుచున్నది.
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం ప్రకారము సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణతను పొందవలెను. అలాగే సంఘము సంపూర్ణ పురుషులగుటకు అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు చేరవలనంటే ఆ సంఘములో 8 సేవలను కలిగి ఉండవలెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వాక్యం ప్రకారము. అలాగే 5 ఉద్యోగములు కలిగి ఉండవలను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం ప్రకారము. అలాగే వారి ద్వారా లోతైన ఉపదేశములను సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు 9 కృపావరములు కూడా కలిగి ఉండవలనని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే ఈ నియమములన్నీ ఈ సంఘం కొరకు నియమించబడినని మనము చదువుకొనవచ్చును. అలాగే ఈ విధముగా సంపూర్ణపరచబడి జయం పొందిన సంఘము సింహాసనం వద్దకు కొనిపోబడినని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 5వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే మనకు వివరముగా అర్థమవుతుంది. ఇదండి కృపాకాలంను గురించినటువంటి పూర్తి వివరణ. మిగతా కాల నియమముల గురించి ముందు వచ్చే భాగంలో వివరంగా తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్.